హల్లెలూయా. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. నా ప్రియుడైన నా యేసయ్య సువార్తకు ప్రకటన చేయడానికి నేను నిలబడి ఉన్నాను. ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. నేను పనికి మాలిన స్థితిలో ఉన్నప్పుడు నా వారు పట్టించుకోలేదు, ఎంతో మంది యాలం చేశారు. కానీ ఈ రోజున ఆయన నన్ను బ్రతికించారు. ఈ రోజున ఆయన కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. ఒక చిన్న పాట పాడి ఆయన సువార్తను చాటించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవివ్వకుంటే ఏది లేదయ్యా, నీ కృప లేనిదే ఏది రాదయ్యా. నీవివ్వకుంటే ఏది లేదయ్యా, నీ కృప లేనిదే ఏది రాదయ్యా. నా జీవము, నా ప్రేమము, నా సర్వము, నా సమస్తము, ఏది లేదా లేనిదే ఏది రాదయా. అందరికీ వందనాలు. బ్రదర్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. అప్పుల్లో ఉండొచ్చు, లవ్ లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, బలహీనతలో ఉండొచ్చు, ఆయనను భయపడొద్దు. నమ్మకం, ఆవగింజంత విశ్వాసం యేసు వైపు ఉంటే నీ బ్రతుకు మార్చబడుతుంది. సత్యం. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు ఆయన, నా రాకడలో జరుగుతాయి అనేక యుద్ధాలు, బాధలు, ఇరుకులు. ఎవరిని నమ్మడానికి లేదు. నమ్మిన వారంతా ఉండే వేస్తారు, గాయాలు చేస్తే నన్ను విడచి వెళ్ళారే. మారని నీ ప్రేమ నన్ను మై మరిపించింది. నీ ప్రేమలో నా శ్రమలే మరిచానే. నిన్ను విడచి నేనుండా లేనయ్యా, నన్ను విడచి నీ వెళ్ళి పోతయ్యా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా జీవమా. వెండి బంగారం స్థిరము కాదయ్యా, మేడల మిద్దెలో నా వెంట రావయ్యా. మారని నీ ప్రేమ నన్ను మై మరిపించింది. నీ ప్రేమలో నా శ్రమలే మరిచానే. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఏమీ లేదు, భూమి మీద ఉండగా మనసు మార్చుకుంటే నువ్వు దేశం, నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ప్రార్థన చేస్తాం. ఈ రోజున ఎవరికి సహోదరి భావం ఉంది ప్రభు అడుగుతున్నారు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరము దారి తప్పి ఉన్నామని దేవుడు చెప్తున్నారు. మన దారిని సరిచేసుకుంటే యుద్ధాలు కాదు, భూకంపాలు కాదు, సునామీలు కాదు, మన దేశాన్ని ఏమి చేయలేవు. ఆయనే మార్గం, ఆయనే సత్యం. నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడండి. నేను వాక్యం చదివిస్తున్నామ్మా. ఎందుకని మా కొత్త ఉదయకాలం సమయంలో యేసుక్రీస్తుని అంగీకరించు, యేసుక్రీస్తుని నమ్ము, తెలుసుకో యేసుక్రీస్తు ఎవరో తెలుసుకో, యేసుక్రీస్తు గొప్పతనం తెలుసుకో. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నా ఎందుకు విశ్వాసం ఉంచి నీకు ద్వితీయ ఇస్తాను.
మార్గం, ఆయన సత్యం, ఆయన తప్పుడు